హాయ్ హలో వెల్కమ్ టు డీ టాక్. దిస్ ఈజ్ అనన్య. అండ్ గత కొద్ది రోజుల ముందు మనమైతే ఒక టాక్ విన్నాము. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి. సో ఆ టాక్ మీద మనకైతే క్లారిటీ వచ్చేసింది, నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాక్ వింటున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రచారానికి చిరంజీవి గారు కూడా రాబోతున్నారని చెప్పేసి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనే దానిపై క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సూర్య అకొండి గారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ చెప్పండి, నిజంగానే పిఠాపురంలో ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగాస్టార్ గారు కూడా రాబోతున్నారా? అంటే మెగాస్టార్ గారు రాబోతున్నారా అంటే ఇంకా సరైనటువంటి సంకేతాలు అయితే లేవు. కానీ అంటే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఆయనకి ఒంట్లో బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు హైదరాబాదు. ఆ తర్వాత వచ్చేటప్పుడు ముచ్చింతల్లో విశ్వంబర షూటింగ్ ఏదో జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మెగాస్టార్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన ఆశీర్వదించి జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల చెక్ ఒకటి ఇచ్చారు. సో ఇచ్చి అదే ఇండైరెక్ట్గా అంటే నీతో పాటు నేను కూడా ఉన్నాను అని చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే భావిస్తున్నారు. త్వరలో మేబీ మెగాస్టార్ గారు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ని కలిశారు? అంటే ఊరికి ఆశీర్వాదం తీసుకోవడానికే కలిశారు. మేబీ ఇండైరెక్ట్గా కూడా వచ్చి మీరు కూడా తోడయి, అంటే మెగా బ్రదర్స్ ముగ్గురు కలిశారు, నాగబాబు గారు కూడా ఉన్నారు, మీరు కూడా వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుంది అని మేబీ అడగడంలో అది ఒక ఇండైరెక్ట్ సంకేతమేమో. మరి అంటే మనకి కెమెరాల పరంగా వాళ్ళు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇవే కనబడుతున్నాయి తప్ప మాట్లాడుకున్న టాక్ అయితే ఏది బయటికి రాలేదు. అంటే అధికారికంగా ఎవరు ప్రకటన అయితే చేయలేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి మెగాస్టార్ గారు ఇప్పుడు బీజేపీకి, టీడీపీకి, జనసేన పార్టీ కూటమికి మద్దతు పలుకుతున్నారంటారా? ఓ విధంగా చూస్తే ఆయన మద్దతు పలుకుతున్నట్టే కనబడుతుంది. కాకపోతే చిరంజీవి గారు ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన అయితే రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగానే ఆయన ఇంకా కొనసాగుతున్నారు నిజానికి. కాకపోతే తమ్ముడికి మద్దతు తెలపడం అనేటటువంటిది ఒక ఇండైరెక్ట్ సంకేతమేమో అని నాకైతే అనిపిస్తుంది. మేబీ ఒక విధంగా టీడీపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దానికి ఆయన మద్దతు తెలుపుతున్నారు. ప్రచారానికి మెగాస్టార్ గారు మాత్రమే వస్తున్నారా, లేక మెగా ఫ్యామిలీయే వస్తుందా? మేబీ మెగా ఫ్యామిలీ కూడా ఎందుకంటే రామ్ చరణ్కి కూడా ఫోన్ చేసి నేనే కాదు నువ్వు కూడా సపోర్ట్ చేయి, నువ్వు కూడా అంటే డొనేషన్ రూపంలో కానీ ప్రచారం రూపంలో కానీ చెయ్యి అని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వరుణ్ తేజ్ ఇంకా సాయి ధర్మ తేజ్ వీళ్ళందరూ కూడా ప్రచారానికి వస్తున్నారు అనేది వినబడుతుంది ప్రస్తుతానికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి గారికి గతంలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయంటారా? అంటే భేదాభిప్రాయాలు అంటే స్పష్టంగా ఏది లేదు. కానీ అప్పట్లో వకీల్ సాబ్ విడుదల సందర్భంగా దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి రియాక్షన్ ఇస్తూ పేర్ని నాని గారు కూడా మాట్లాడారు. సో ఆ మాట్లాడిన సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి టికెట్ రేట్లని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా తగ్గించారు. ఆ తగ్గించిన దాంట్లో కొంత వాగ్యుద్ధాలు జరిగాయి. సో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి సో మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుని అంటే నాగార్జున గారు అలాగే మహేష్ బాబు వీళ్ళందరూ కూడా వెళ్ళి పేరు నాని గారి యొక్క ఆధ్వర్యంలో సీఎం జగన్ అయితే కలవడం జరిగింది. సో ఆ జరిగిన దరిమిలా అందరూ కూడా అప్పట్లో చూశారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ మీరు తల్లి లాంటి వారు, సో ఇండస్ట్రీని కూడా మీ యొక్క చల్లని చూపులతో చూడాలి, నేను చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నానని చెప్పి ఆయన అడగడం జరిగింది. దానికి అంటే మనకి సానుకూలంగానే సీఎం గారు స్పందించినట్టు అనిపించింది. కాకపోతే కొంతమంది అనేది ఏంటంటే వయసులో పెద్ద, ఇండస్ట్రీలో పెద్ద, అంతేగాని మెగాస్టార్ అంటే కొన్ని కోట్ల మందికి ఓ విధంగా ఆరాధ్యుడు. సో అలాంటి వ్యక్తి వచ్చి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా కనీసం రియాక్షన్లో ఈయన ప్రతి నమస్కారం కూడా చేయలేదు, పెద్ద పట్టించుకోనట్లేదు. దాన్ని ఒక నవ్వుతూ ఏదో ఆనందిస్తున్నారు వీళ్ళు అభ్యర్థించడం అనేటటువంటిది ఒక కోణము. రెండోది ఏంటంటే సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయినా సరే నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు కాలినడకన రావాలి అని క్యాన్వాయిని బయటే ఆపేసి చాలా దూరం వీళ్ళందరినీ కూడా నడిపించి లోపల తీసుకొచ్చారు. అంటే మిగతా కార్లన్నీ లోపలికి వస్తాయి, బట్ వీళ్ళు మాత్రం బయటే ఆపేసి అంటే ఇది నేను అని చూపించడానికి ఆయన ఆ ప్రయత్నం చేశారని కొంతమంది అంటున్నారు. జగన్ గారిది తప్ప అంటారా? అయితే అంటే జగన్ గారు తప్ప అంటే ఇప్పుడు ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. అదేంటంటే యాక్చువల్గా కేసీఆర్, కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం, అలాగే సీఎంకి సంబంధించినట్టు ఆయన కూడా మినిస్ట్రీగా ఐటీ మినిస్టర్గా ఉన్నాడు కేటీఆర్. సో ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళందరినీ పిలుస్తారు, అక్కడ ఉండేటటువంటి సినిమా సమాచార శాఖ మంత్రులు కానీ వాళ్ళని పిలుస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ గారు సీఎం అయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కడు కూడా వెళ్ళి అభినందనలు చెప్పినట్టు కానీ కంగ్రాచులేషన్స్ చెప్పినట్టు కానీ ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు సంబంధించినటువంటి నాయకుడు అంటే
అవుననుకున్నా కాదనుకున్నా ఒక పార్టీ వాళ్ళు ఓటేసినా వేయకపోయినా ఏదైనా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఒక రిప్రజెంట్ చేయలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి ఆయన ఆహ్వానించలేదు, ఆయనకు సంబంధించింది ఏది తెలియజేయలేదు. సో ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఖచ్చితంగా ఆ మిస్టేక్ అయితే ఉంది. అంటే ఇటువైపు తప్పు అటువైపు తప్పు అంటే తప్పు రెండు వైపుల నుంచి కనబడతా ఉంది. మేబీ ఇది కూడా మనసులో ఉండొచ్చు మెగాస్టార్ కంటే మనల్ని రప్పించుకున్నారు. సో నా తమ్ముడు సినిమాని ఆపారు. తర్వాత భీమ్లా నాయక్ టైంలో కూడా మళ్ళీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేశారు. సో తమ్ముడిని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అన్న రంగంలో దిగాడు అనేటట్టుగానే ఉంది అది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్యాఖండి గారు అయితే చాలా చక్కగా మనకున్న టాక్ మీద క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో ఇదండి ఇవాల్టి డీ టాక్. మళ్ళీ ఇంకొక టాక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి D5 న్యూస్ తెలుగు. దిస్ ఇస్ అనన్య సైనింగ్ ఆఫ్.